మనకొక వాగ్దానం ఏంటంటే, ఆయన మన పక్షముగా ఉంటే పోగొట్టుకున్న సమస్తాన్ని కూడా నేను మీకు తిరిగిస్తాను. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను. ఇది వాగ్దానం చేస్తున్నది 5 సంవత్సరాలు ఉండేటువంటి ముఖ్యమంత్రి గారు కాదు, ప్రధానమంత్రి గారు కూడా కాదు. యుగ యుగాలు ఉండేటువంటి, మాట తప్పనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానము నమ్మదగినది. నీకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. నీవు పడిపోయినా కూడా మరలా తిరిగి నీవు లేపబడతావు. నీవు పోగొట్టుకున్న సమస్తాన్ని నేను నీకు తిరిగి ఖచ్చితంగా ఇస్తాను. కాకపోతే కేంద్ర స్థానములో మన దేవుడే నీకు దేవుడై ఉండాలి. నీ గుడారములో లోపల ఎవరుండాలి? ఆ సింహాసనం మీద క్రీస్తే నీ నేలువాడుగా రాజుగా ఉండాలి. ఆయనని నేమ్సేక్ ఉంచుకొని మిగతాదంతా నీవే నడిపించేసుకుంటూ ఉంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఏమీ కూడా నీ మీద పనిచేయదు. ఈరోజు అడగాలి, ప్రభా నా హృదయములో నిజముగా రాజువి నీవే నా నేలువాడవు, నీవే నన్ను రూల్ చేయాలి తప్ప నా పరిస్థితులు నన్ను రూల్ చేయకూడదు, నా హృదయంలో దురాలోచనలు నన్ను రూల్ చేయకూడదు, ఇంకెవ్వరూ రూల్ చేయకూడదు. నా కుటుంబానికి యజమానుడవు నీవే.